మీరందరూ బాగున్నారా? ఉదయకాలమున మరి లేచి మీ పడకల మీద మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ ఉదయకాలము గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు ఈ యొక్క సందేశంలో మీకు ఒక చక్కటి వాగ్దానాన్ని నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీరు లేచి పడకల మీద నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో, నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందో లేదో, నేను ఫలానా కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఈ ఉదయకాలం కూడా పడకల మీద నేను ప్రార్థన చేశాను, అది నెరవేర్చబడుతుందా లేదానని నిరాశగా నిస్పృహల్లో కృంగి కృషించిపోతున్న దేవుని బిడ్డలారా, ఉదయకాలము ఈ గచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు యొక్క వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ ఉదయకాల వాగ్దానం ఏమై ఉన్నదంటే బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ వచనములో ప్రియులారా, మరి భక్తుడైన దావీదు యొక్క ప్రార్థన విన్నపం ఉదయకాలం ఏమై ఉన్నదంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలమున మీరు ఏమైతే ప్రార్థన చేశారో, ఈ అవసరత నిమిత్తమై, ఏ కార్యము నిమిత్తమై మీరు ప్రార్థన చేశారో, నా దేవుడు మీ ప్రార్థనను ఆయన కాచి ఆయన సన్నిధికి చేర్చుకొని ఆయన ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. నీ ఉదయకాలమున నువ్వు పడకల మీద కుటుంబ సమేతంగా దేని కొరకు చేశావో, ఈ అక్కర నిమిత్తం చేశావో, ఈ అవసరత నిమిత్తం చేసి ఉన్నావో, కోర్టులో సమస్య ఉన్నదా? కోర్టులో నీవు ఓడిపోతానని భయపడుతూ ఉన్నావా? ఒకవేళ నీ పిల్లలు విడిపోయి విడాకుల వరకు వచ్చిందా? మీ స్థలము సమస్యలో ఉన్నదా? మీ ఉద్యోగము సమస్యల్లో ఉన్నదా? లేక నా ప్రియ సహోదరి సహోదరులారా, నిబిడల దాంపత్య జీవితాల్లో ప్రాబ్లాలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారా? ఈరోజు దేవుడు ఉదయకాలమున మీరు చేసిన ప్రార్థన, మీరు పెట్టిన మొర ఆయన ఖచ్చితంగా సమాధానమును ఆయన దయచేయబోతున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి కానాను ఆ యొక్క యాత్రలో సముద్రం ఎదురైనప్పుడు ఆ సముద్రం దగ్గర ప్రార్థన చేయగా ప్రియులారా, సముద్రమును 2 పాయలుగా చీల్చి ఉన్నాడు. 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీయులను ఆయన నడిపించాడు. ప్రియులారా, ఈ రోజున సముద్రము లాంటి శ్రమ నీ ముందు ఉందేమో, దాని కొరకు నువ్వు ప్రార్థన చేశావు. దేవుని వాక్యములో నుండి కీర్తన 5వ కీర్తన 3వ వచనములో భక్తునికి ఆయన ప్రార్థన నీ సన్నిధికి చేరినట్లుగా దైవ సన్నిధికి నీ ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరబోతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవతారిగా ఉన్నప్పుడు కొండ మీద ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ప్రార్థించాడు కాబట్టి ప్రియులారా, ఆయన అద్భుతాలు చేయగలిగాడు. దైవ కుమారుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగాడు. ఆయన సాధించలేనిది సాధించాడు, విజయాన్ని పొందాడు. ఈ రోజున ఉదయకాలము పడకల మీద లేచి నిరాశగా నిస్పృహలతో కృంగి ప్రార్థన చేసుకుంటున్న నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీ ప్రార్థన ఆలకించి ఆయన జయోపజయాలను విజయాలను ఆయన అనుగ్రహిస్తాడు. దావీదు మహారాజు దేవుని వాక్యములో గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు బాల్య దశలో గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ప్రియులారా, యుద్ధము యెహోవాది అని ప్రకటించి యుద్ధరంగములోనికి దిగాడు. యుద్ధములోనికి ముందుకు వెళ్ళాడు. గొల్యాతు ఆయుధాలను ధరించుకొని ప్రియులారా బలాఢ్యుడిగా తాను వస్తున్నప్పుడు అరుపులు అరుస్తూ ఉరుములు ఉరుముతూ దావీదు ముందుకు వస్తున్నప్పుడు దావీదు ఏమాత్రమును భయపడలేదు. సమూయేలు గ్రంథములో రాయబడుతున్న మాట, దావీదు ప్రియులారా గొల్యాతును ఎదుర్కొనుటకు అతడు ముందుకు పరిగెత్తెను. ఈ ఉదయకాలమున సమస్యలతో సతమతమవుతున్నావా? గొల్యాతు లాంటి వ్యతిరేకమైన వారు నీకు ఎదురవుతూ ఉన్నారా? గొల్యాతు లాంటి అపజయము లేక సమస్య శ్రమ నీకు ముందు వస్తుందా? ఉదయకాలములే ప్రార్థించుకొని ఎదుర్కో మిత్రమా, దైవ జనాంగమా, దేవుని బిడలారా. ఇదిగో గొల్యాతు దావీదుకి ఎలాగా దాసోహం అయ్యాడో, ఈ ఉదయకాలమున నువ్వు అనుకుంటున్న కార్యము, అనుకుంటున్న పని నీకన్నా పెద్దదిగా, నీకన్నా గొప్పదిగా ఉందేమో, అది నీకు దాసోహం అవబోతూ ఉన్నది. అది నీ జీవితంలో లోబడబోతూ ఉన్నది. నీ కుటుంబములో నా దేవుడి ఉదయకాలమున ఒక గొప్ప విజయాన్ని ఆయన దయచేస్తాడు. కాబట్టి మీరు కీర్తన 5వ కీర్తన 3వ వచన ప్రకారంగా దావీదు ప్రార్థించాడు. దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజున మీ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థన ఆయన చేర్చుకొని
మీకు విజయాన్ని ఇచ్చి జయమును అనుగ్రహిస్తాడు. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో మ్రోకరించండి. ఉదయకాలం మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నమ్మకమైన మా రక్షక, మీకు వందనాలు. నీ ప్రియులు ప్రభువా, వారు మొరపెట్టి ప్రార్థించారు. ఈ ఉదయకాలమున ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో తండ్రి, వారి ప్రార్థన మీరు ఆలకివ్వండి. వారికి విజయాలను దయచేసి వారు ముందు ఉన్న ప్రభువా, గొల్యాతు లాంటి, ఎర్ర సముద్రము లాంటి శ్రమలు, శోధనలు వారికి బానిసయ్యేటట్లుగా మీరు నడిపించి ఉదయకాలపు యొక్క గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు యొక్క వర్తమానాల ద్వారా మేలులు దీవిని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.